చేరి ఉన్న ప్రియులను బట్టి వందనాలు. ఇంకా నువ్వు ఎవరు మానుకున్నారు, నిర్లక్ష్యం వాళ్ళ బ్రతుకులను పాలిస్తుందేమో, సమయము ఎరుగక పొరబడుతున్నారేమో, అవిధేయులుగా ఉన్నారేమో, దయతో క్షమించండి. నీ స్వరమును మాకు వినబడచేయండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ నీ నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించండి. ఎంతో నమ్మదగిన వాక్యము, వాగ్దానం మాకు ఇచ్చారు. అందును బట్టి వందనాలు. నీ దాసులు నిష్ప్రయోజకుడు నొప్పుకుంటూ నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా చేయండి. నీ స్వరమును మాకు వినబడచేయండి. నీ ముఖమును మాకు కనబడనివ్వండి. నీ సహాయమునకై చేతులెత్తుతూ కృపగల బలమైన బాహులకు అప్పగించుకో. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ లేఖన భాగముల దగ్గర కొన్ని వారాలుగా మనం ఇక్కడ నిలిచిపోయినాము. ప్రభు మనతో మాట్లాడుకొలది ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. జకరయ్య ఆలస్యం చేశాడంట మందిరం నుంచి వెలుపలకు రావటానికి. తన యాజక వృత్తిలో భాగంగా జకరయ్య ఆలయంలో సేవ చేసేవాడిగా ఉన్నాడు. తన పితరుల నుంచి ఆ భాగ్యం అతనికి దొరికింది. ఆలస్యం మందిరం నుంచి వెలుపలకు రావటం గల కారణం ఏంటంటే దేవుడి స్వరం వింటున్నాడు. దేవుడు తను ప్రత్యక్షమైన మాట్లాడుతూ వస్తున్నాడు. నేను నిన్ను మర్చిపోలేదు. నీ ప్రార్థన, నీ భార్య, నీవు, నీ ప్రార్థన పరమునకు వినబడింది అని దేవుడు మాట్లాడిన ఆ సందర్భంలో కొంచెం ఆలస్యమైంది. ప్రజలందరూ కంగారు పడుతున్నారు. ఏంటి ఇంకా రాలేదు, టైం ప్రకారం వచ్చేసేయలే, జకరయ్య మందిరం నుంచి వెలుపలికి రావాలి అనుకుంటున్నారు. అలాగే మనము కూడా నిలిచిపోవటానికి వాక్యం దగ్గర కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క స్వరం వింటున్నాం. ఒక సహోదరి అంది జనవరి నెలలో, అన్న ఇక్కడ మీరు 3-4 వారాలు నిలిచిపోతారా అంది. నా హృదయాన్ని జలధరంపు, నా శరీరం గగురుపాటు కలిగింది. ఎలా సాధ్యం ఇది? 3-4 వారాలు ఆగిపోవటం అంటే ఎలా సాధ్యం? భయం వేసింది నాకు. కానీ భయపడకూడదు అని ధైర్యం చెప్పే దేవుడు మనతో ఉన్నాడు కదా. కాబట్టి జకరయ్య ఒక దినాన దేవుని స్వరమును మందిరంలో విన్నట్టుగా మనము కూడా ఆయన స్వరాన్ని వింటూనే ఉన్నాం. ఈ లోకంలో మనుషులకి కూడు ఒకటే ఆధారం, కానీ మనకు ఈ కూడు గూడు గొడ్డ కంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుని నోట నుంచి ప్రతి మాట. మన పితరులు చెరలో ఉన్నారు. పౌలు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, ఇలాంటి ప్రియులు. వాళ్ళు భోజనంతో బ్రతకలేదు. అక్కడ పస్తూ ఉన్నారు. కొన్ని దినాలు గెంజి పోస్తుంటారు జైల్లో ఉన్నవాళ్ళకి. కానీ అక్కడ వాళ్ళు ఆనందిస్తున్నారు, ప్రభువులు ఆనందిస్తున్నారు, ప్రభు స్వరం వింటున్నారు. అదే వాళ్ళకి భోజనం, మంచి పానీయం. రక్తాలు కారుతున్నాయి, గాయాలు ఉన్నాయి శరీరం మీద, సంతోషంతో పాటలు పాడుతున్నారు. ఎవరు వాళ్ళు? పౌలు, శీల. ఎలా సాధ్యమండి ఇది? దేవుని నమ్మిన వాడికి సాధ్యం ఇది. నా జీవితాలు రక్తాలు కారునంతగా మనం దేవుని కొరకు ఏమి పైన చాలామంది ఇలా పైన చూసి ముందు ఫ్యాన్ చూస్తారు, సెంటర్ పాయింట్లో నేను కూర్చుంటున్నాను లేదని చూస్తారు. ప్రతిరోజు దైవ భయం కలిగిన సహోదరులు ఇక్కడికి వస్తారు, ప్రార్థనా పరులు మందిరంలో. వాళ్ళు ఆ పక్కన వేసుకుంటారు. నేను ఫ్యాన్ లేకుండా కూర్చుంటాను ఇక్కడ, దేవుని మహిమార్థం చెప్తున్నాను. స్త్రీల పక్కన ఫ్యాన్ అయితే ఆ పురుషుల పక్కన ఉన్న ఆ ఫ్యాన్ క్రింద నేను కూర్చుంటాను. ఫ్యాన్ తిరగట్లేదు నా ఫ్యాను, కానీ ఆ ఫ్యాన్ గాలి ఇక్కడికి వస్తుంది నాకు. దేవా చాలు నీ గాలి అనుకుంటాను నేను. గాలి తగులుతుంది నాకు.
కొంతమంది అలాగ దృష్టి ఉంచుతారు. ప్రాణం, నా ప్రాణమా, చక్కటి గాలి ఉంది, నీకు ఫ్యాన్ వెలుగు కూడా ఉంది. ట్యూబ్లైట్ లేకపోతే మనకి సాధ్యపడదు, వెలుగు కూడా ఉంది. ప్రభు పిల్లలు అంతగా వీటి కొరకు తాపత్రయపడక్కర్లేదు. ప్రభు ఇస్తాడు అవి, గాలి, నీరు, వెలుతురు, కూడు, గూడు, గుడ్డ, ఇవన్నీ ప్రభు ఇస్తాడు మనకి. ఎన్ని మార్లు మందలించినా మనకి మాత్రం రాదు బుద్ధి. ఆకాశ పక్షులు చూడండి అంటాడు ఆయన. మనం దానికే, వీటికే, భౌతికమైన వాటికే ప్రాధాన్యత ఇస్తూ వస్తాం. అది మంచిది కాదు. దేవునికి ప్రాధాన్యత ఇద్దాం. మంచిది. ఇక్కడ మీరు వెళ్ళి ఫలించుడి, మీ ఫలము నిలుచుండి. ఎప్పుడు ఫలిస్తాము? నా యందు నిలుచుండి, మీ యందు నేను నిలుచుంది. కాబట్టి అలాగున 5వ వచనంలో ద్రాక్షవల్లి నేను తీగలి, మీరు ఎవడు నా యందు నిలుచుండెను, నేను ఎవరి యందు నిలుచుందును వాడు ఫలించడం కాదు, బహుగా ఫలిస్తాం. ఒక కుటుంబాన్ని చూసి ఉదయకాలము నా రూములో సంభాషించుకుంటున్నాం. ఓ బిడ్డ, నేను ఆయన చూడండి, ఆయన ఉన్నతమైన చదువుకున్నాడు ఎప్పుడో, కానీ ఇప్పుడు నానా పాటలు పడుతున్నాడు. ఆయన నానా పాటలు పడుతున్నాడు. ఇక్కడ ఈ పరిస్థితిలో మధ్య వయస్కుడు 50-55 వచ్చింది, కానీ దీనికి చాలా కష్టపడుతున్నాడు. ఉన్నతమైన చదువు ఉంది ఆయనకి. కుటుంబ పరిస్థితి విన్నప్పుడు చాలా బాధ. కుటుంబానికి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఆ బియ్యపు గింజలు అన్నమ్మకు సరిపోతున్నాయి అంటుంది సహోదరి. అది నా పరిస్థితి అన్న అంది. కానీ మరొక సందర్భం, నేను నా రూమ్లో బిడ్డతో మాట్లాడుతున్నాను. ఫలానా వ్యక్తిని చూడు నువ్వు, ఫలానా వ్యక్తిని చూడు నువ్వు. ఆ యవనస్తుడు అన్నాడే, దైవ భయం కలిగిన వాడు, అతనికి కూడు దేవుడు పెట్టాడు, ఉద్యోగం దేవుడిచ్చాడు. కొన్ని నేను చూపించే బిడ్డ మా ఇంట్లో ఉన్నాడు, అక్కడ ఏమి లేడు. తన జీవితం ఎలా కొనసాగిందో నీకు తెలుసా అన్నాను. ఇలాంటి పరిస్థితిలో ఈ బికేమ్ ఏ ఎర్నింగ్ పర్సన్, చక్కగా సంపాదకుడిగా ఉన్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఏం కారణం ఏమిటది? దేవుని యందు బీ కేర్ఫుల్. దైవ భయం నేర్పిద్దాం మన పిల్లలకి. సెల్ ఫోన్ కాదు నేర్పించేది, సెల్ ఫోన్ కాదు అప్పు చేసి 10,000-15,000 మన పిల్లల యొక్క చేతుల్లో పెట్టవలసింది. అవి నూతిలో పడేయండి. పనికి మాలిన వాళ్ళుగా అయిపోతున్నారు. గాడిదలు బజార్లో తిరిగి గాడిదలకు, పందులకు వ్యత్యాసం లేదు ఇంట్లో ఉన్న నా బిడ్డలకు. దైవ భయం ఒక్కటే నేర్పించాలి మనం. అంతా మోసమే. సెల్ ఫోన్ పట్టుకుని నిత్యం మోసమే. కాబట్టి మనము ఫలాలు లేని వ్యక్తులుగా ఉంటున్నాయేమో అనిపిస్తుంది. ఈ రోజున మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23, 24 అందరు కలిసి చదువుకుందాం. 22 నుంచి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ. కాబట్టి ఈరోజు మనము ఎంతవరకు కొన్ని వారాలు, కొన్ని నెలల పాటు
ఫలాలు ఏమేమి అయి ఉన్నావో అనేది చూస్తాం మనం. దేవునిలో మొదటి ఫలం ఏమిటంటే మారు మనసు పొంది దేవునిలో నిలిచి ఫలం. అది రక్షణనే ఫలం. అక్కడ చూడగలం. నిత్య జీవానికి అర్హుడు. ఆ జనవరి 3వ తేదీన ఆదివారం ఆ ధ్యానాంశం అది మొదటి ఫలం. ఒకడు ఎడారిలో ఉన్నాడా లేక అరణ్యంలో ఉన్నాడా, ఒక మనిషి యొక్క జీవితం, స్త్రీ కానీ పురుషులు కానీ అనేది లేదు. మనము దేవునిలో ఉన్నామా? దేవునిలో ఉంటే ఫలం ఏంటంటే రక్షణ మొదటిది. రక్షణ ఫలం అనేది చూసాం. అట్లా కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలు చూసాం. జనవరి 3వ తేదీ ఆదివారం అక్కడి నుంచి అనేక ఫలాలు ఉంటాయి. బహుగా ఫలించుడి అంటే ఇక్కడ ఈరోజు ఆత్మ ఫలము, ఆత్మ ఫలాలు కాదు కానీ ఆత్మ ఫలము ఏకవచనంలో ఉంది. అది ఆత్మ ఫలము. దీన్ని 2 భాగాలు చేద్దాం మనం. ప్రేమ, ఆగండి, ప్రేమ, సంతోషము, ప్రేమ, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము. ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. ఈ 4 ఒక గ్రూపుగా చేద్దాం మనం. మొదటిది ప్రేమ, దయాళుత్వము, సాత్వికము. తర్వాత ఆశ నిగ్రహం. క్షమించండి, ఆశ నిగ్రహం లేదు. 4 మాత్రమే ఇక్కడ మనం ఒక గ్రూపులో చేరుద్దాం. ప్రేమ, దయాళుత్వము, మంచితనము, దీర్ఘశాంతము. 1, 2, 3, 4. ఈ 4 ఒక గ్రూపు. 2వ మాటగా ఆ మిగిలిన వాటిని మనసును పెడదాం. ఈ ప్రేమలో మిగిలినవన్నీ కూడా ఒక భాగమే. ప్రేమను బట్టే దయాళుత్వము, దయ ఉంటుంది ఒక వ్యక్తిలో. దయ కలిగి ఉంటాం. ఒక మనుషుడు వారం పొడవునా రాడు, కానీ ఆదివారం నాడు 9 గంటలకే వస్తాడు. 9 గంటలకు నేను ఇక్కడ కూర్చుంటాను. సాధ్యమైనంత వరకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందే రావటం ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆ రోడ్డు అంట దేవుని మహిమార్థం ఇది. ఆ రోడ్డు అంట అరుస్తూ బాగా బిగ్గర స్వరం అరుస్తూ వస్తాడు. ఆ మాట ఏంటో నాకు కూడా గుర్తు రావట్లేదు. ఇక్కడ ఉన్న వినేవాళ్ళు ఎవరన్నా ఏంటది, ఏమాటది గుర్తుందా నీకేమన్నా? ఆ మనుషుడు అరుస్తూ ఉంటాడు. బట్ నిస్సహాయుడు, ఏదో సహాయం కొరకు అర్థించేవాడు. ఇంట్లో పిల్లలు ఏం చేస్తారంటే పరుగు పెట్టి ఒక కాగితం, ఏదోటి మామూలు బయట చిత్తు కాగితం కాదు, కానుక రూపంలో కాగితం ఇస్తారు. ఇది దయ. కాబట్టి ప్రేమలో దయాళుత్వం దాగి ఉంటుంది. ప్రేమలో మంచితనము దాగి ఉంటుంది. పెట్రోల్ అయిపోయింది. దుర్సుమారు నుంచి భీమవరం రావాలి. నేను 10-15 సంవత్సరాలు తిరుగులాడాను రాత్రి బావాళ్ళు. ఆ దుర్సుమారు 10 సంవత్సరాల పైనే అన్యుల మధ్య సంచరించాను. నా బండి ఆగిపోయిన సందర్భాలు, బండి నా మీద పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. రాత్రులు బండి ఆగిపోయింది. వేండ్ర తిమోతి, దేవుని దాసుడు, ఆయన పేరు తిమోతి గారు కదా, ఇప్పుడే చెప్పాను కదా. ఆయన నేను ఇద్దరు వెళ్ళేవాడు, నాకు సేవలు సహకరించేవాడు. వేండ్ర నుంచి వచ్చేవాడు ఆయన. అలాగున నా బండి ఆగిపోతే మరో బండి ఏం చేస్తాడు, నైట్ అనుకుందాం, పెట్రోల్ చూసుకోలేదు. మూర్ఖత అది, పెట్రోల్ చూసుకోకపోవటం అనేది. నేనైనా ఎవరైనా కానీ అనవసరంగా నవ్వుకో. నువ్వు మైండ్ చక్కగా పెట్టుకో. వెకిలితనం అది, మంచి చెడ్డ లక్షణం అది. డోంట్ డూ ఇట్. కాబట్టి
ఒక వ్యక్తి రాత్రి 9 గంటల తిరిగి వస్తుంటే బండి ఆగిపోతే ఏమి రిపేర్ వచ్చిందో, ఇంకొక మనుషుడు ఎలా ఆగుతాడండి బండి మీద వెళ్ళిపోయి? నైట్ అది అయ్యో ఏమైంది మీకు? మే హెల్ప్ యూ, నేను నీకేమైనా సహాయపడగలనా? ఎవరు చెప్తారు? ఎవరు అడుగుతారండి? మంచితనం అంటే పెట్రోలా, మెకానిజమా, లేకపోతే పాడైందా, ఇంజిన్ పాడైందా? ఎవరైనా చేయగలరు అది. కాబట్టి దయాళుత్వము, మంచితనం, దీర్ఘశాంతము కూడా ప్రేమలో భాగమే. పాటలో, మనం పాడిన పాటలో ఆయన మౌనం వహించాడు. 5వ చరణం అనుకుంటా, మౌనము వహించాడు. పై మాట ఏంటి? పైలైన ఏంటి? 275 పాటలో 5వ చరణం అన్నది. ఇంకెంతసేపు అండి ఎందుకు ఆడుతున్నారు? అరే, వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించు. వ్యాధిని, ఒక క్యాన్సర్ పేషెంట్ నేను బేతనీపేటలో చూశాను. నేను మరొక చర్చికి నేను విశ్వాసిగా వెళ్ళేవాడు. ఆ సహవాసం సభ్యురాలు ఆవిడ. ఆమె అనుభవించిన బాధ ఉందే, ఆస్తి ఉంది, భర్త ఉద్యోగి, ఒకగానొక కూతురు ఉంది, తనకి మంచి ఆస్తి ఉంది, కానీ అకాలంగా మరణించింది. మరణానికి పూర్వం బాధ అనుభవించిన విధవ నేను చూశాను. క్యాన్సర్, బహుశా ఏ క్యాన్సర్ అని అనుకోను, నేను మనసులో అంటే జ్ఞాపకం లేదు నాకు. వ్యసనాక్రాంతుడు బాధను అనుభవించినాడంటే అవి గుర్తొస్తున్నాయి నాకు. ఆయన ఆ సమయంలో ఎలా ఉన్నాడండి? మౌనముగా ఉన్నాడు. ఈజ్ గాడ్, ఈజ్ ఆల్మైటీ. మహాకాశం పట్టజాలని దేవుడైన, భూమి ఆకాశం ఆయన యొక్క సింహాసనం, భూమి ఆయనకు పాదపీఠం, ఆయన యొక్క శిరస్సు మహాకాశంలో ఉంది. ఆకాశంలో ఆయన కూర్చుంటే ఆయన ఎక్కడో ఆయన యొక్క శిరస్సు మహాకాశంలో ఉంది. మహాకాశం అంటే అర్థం, ఆకాశం ఉంది మరియు మహాకాశం. అట్టి ప్రభు శిలువ మీద మేకులు కొడుతుంటే నీవు కదా ఆయన కొట్టింది? ఓ యవనస్తురా, నీవే కదా బాధించింది. ఇంకా ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభా పాపిని నన్ను క్షమించు, ఐ వాంట్ టు లివ్ ఫర్ యూ, నేను నీ కొరకు జీవిస్తాను ప్రభు అని చెప్పలేని యవనస్తుడు ఎవడైనా, యవనస్తురాలు ఇక్కడ ఎవరైనా ఉంటే దౌర్భాగ్యులు దేవుని దృష్టికి. ఆయన మన కొరకు అంతా అనుభవిస్తే నీవు ఇంకా ఆయన చూస్తూ ఈ శ్రమదినాలు కావాలంటే వీళ్ళకి అనుదినము శ్రమదినమే. మనకు 40 రోజులు కాదు శ్రమదినాలు, 365 days శ్రమదినాలు మనకి. నిజంగా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకునే వాళ్ళకి 365 రోజులు శ్రమదినాలే. 7 రోజులు కాదు, 5 రోజులు కాదు ప్రార్థన. నిత్యము ప్రార్థనా పరురాలుగా ఉండాలి. నిత్యము దేవుని సన్నిధిలో కనబడాలి. మనం 2.5 గంటలు మన బాబువి, నాయి కాదు, మనవి కాదు, బాబు అయ్యి ఆకాశం ముందు బాబు ఉన్నాడు మనకి. ఆయన ఎవడు బాబు సొమ్ము? నీ 24 గంటలు నీకు ఇస్తున్నాడంటే వెచ్చలివిడిగా స్వేచ్ఛగా మన స్వంత పనులు చూసుకోవడం కాదు. మన అబ్బోసొమ్మ 24 గంటలు. నిన్న మొన్న మాకు మీటింగ్లో గుర్తొచ్చింది, చిన్న కాటేజ్ మీటింగ్లో. రామ్ గోపాల్ శర్మ అనుకుంటా ఒక మనుషుడు, బీజేపీ ఎంపీగా ఉన్నాడు, ఊరు పెట్టుకు చచ్చిపోయాడండి. 2 లక్షలు గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది నెలకొచ్చి, ఆస్తిపరుడు అయి ఉంటాడు. దేవుడు లేని మనుషుని జీవితం అలాగే ఉంటుందండి. దేవుడు నీకు 24 గంటలు ఇస్తే 2 గంటలు దేవుని మందిరంలో గడపాలి. అనుదినం సుమా దేవుని కొరకు గడపాలి. మనం నీ ఇంటిలో 1 గంట దేవుని మందిరంలో. ఇది సత్యము, దేవుడు నేర్పించే సత్యం. ఇది దయాదక్షిణగా ముష్టి వేస్తున్నట్టుగా మనం సమయాన్ని ఇస్తూ ఉంటాం, టైం చూసుకుంటాం.
చాలా కష్టపడిపోతూ ఉంటాం. ఆ దేవుడే కనుక ఒకదను ఆ మనుషుడికి లేదు. రామ్ గోపాల్ శర్మ ఏదో మనుషుడు, బీజేపీ అధికార పార్టీ మెంబరు పార్లమెంట్లో. నీకు నాకు స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను అనుభవించి బట్టి ఈరోజు నేను నిలిచి ఉన్నాను. మనం నిలిచి ఉన్నాము. దేవునికి భయపడద్దా మనం? ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని చెప్పాలి. ఏంటి? కొడుకునిస్తే, ఒక్కగానొక్క కొడుకునిస్తే అది దేవుడు చూసినాడు. దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. నా బ్రతుకు ద్వారా మన బ్రతుకు ఎలాగుందని చూడాలని ఆశపడుతున్నాడు. దేవుని కొరకు భయం ఉందా నీకు? దేవుని భయం ఉందా నీకు? అడుక్కునేవాడు దేవుని మీద ఆధారపడ్డామనుకుంటున్నాను. నీవు కూడా అలాగే ఉన్నావా? దేవుడిని అడగాలి మనం. దేవుడిని అడగాలండి మనం. చేతులు ఇతరుల పక్షాన్ని కాదు, మొదటిగా ఆయన పక్షాన్ని చాచాలి. ఏలియా ఉన్నాడు, ఆయనకు లోబడ్డాడు. అహాబుతో మాట్లాడేటప్పుడు ఆయనకు లోబడ్డాడు. ఆయన వైపు చూసినాడు ఒక పూట గడవటానికి. ఆయన చూసుకున్నాడు. ఈయన పని ఆయన వైపు చూడటమే. ఈయన గురించి చూసే పని దేవుడు చూసుకుంటాడు. కాకులతో ఆజ్ఞాపించాడు. మనం దేవునికి భయపడదాం, దేవునికి సమయాన్ని ఇద్దాం. కృపామణి గారు వారు ఒక్కరోజే కాదు, నా తల్లులని, నా తోబుట్టులని మిమ్మల్ని ప్రేమతో బ్రతుకులాడుతున్నాను. ఇక్కడ మన అంశాలు ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ ప్రేమ కార్యాలు ప్రేమను మనం కనుపరచాలి. ఆ ప్రేమమయుడి దగ్గర రుచి చూసినాం. ఆయన ఎవరు అనేది ప్రేమమయుడని మనం రుచి చూసినాం. కాబట్టి ప్రేమ అనుభవిస్తున్నాం. ప్రేమను బట్టి మంచి నాకు షర్ట్ వేసుకున్నప్పుడు నా సంతోషం ఎంతంతో ప్రభువా ఏమని ఉంటాననుకుంటున్నారు మీరు? లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ఈ మంచి షర్ట్ నాకు ఇచ్చారు. ఇలాంటి 10 ఉన్నాయనుకోండి, 20 ఉన్నాయనుకోండి, ఉన్నవి తెల్ల చొక్కా, ప్రతిదీ కూడా ఆయన ఇచ్చింది. ప్రతి వస్త్రము నా మీద ఉన్నప్పుడు ఐ ఫీల్ హ్యాపీ అండ్ దెన్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువులో ఆనందిస్తాను ప్రభువా, బికాజ్ ఆఫ్ యూ. నిన్ను బట్టి మాత్రమే నేను బట్ట కలిగి ఉన్నాను. అది ఆయన ప్రేమ. అయితే మనం ఆయన ప్రేమిస్తున్నామా? ఇది మన అంశం. ఈ పూట స్వల్ప సమయమే, ఒక అరగంటే ఉంది కదా. మనం ప్రేమిస్తున్నామా? ఒకనొక రోజున ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటారు? మతం ఉన్న వాళ్ళంతా, మతము కులం అనుకునే వాళ్ళంతా కూడా ఇలాగే ఉంటారు. యేసు ప్రభువును శోధిస్తాకి ఇక్కడ ప్రక్కన లూకాసు వార్త 10వ అధ్యాయంలో 25వ వచనం. త్వరగా ముందుకు వెళదాం. తెలియక అడగటం కాదు, ఎవరేంటి శోధిస్తూ పెద్ద ఆ మనుషుడికి అసలు ఈ మనుషుడు ఏం తెస్తే ఈ మనుషుడికి అని తెలుసో తెలీదు అనుకున్నాడు అనమాట అండి. ఎవరండి? ఓ జెస్సీ, ఏం చూస్తున్నావా? వెతుకులాడుతున్నావు? యార్డ్లోకి వెళ్ళిపోయింది నీ మనసు? కరెంట్ ఆఫీసులోకి వెళ్ళిపోయిందా ఏంటి? ధర్మశాస్త్రోపదేశుడు, అనేకులకు బోధించే బోధకుడు అండి. దేవునికి తెలియదు అనుకోండి. యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. లేచి దేవుని సన్నిధిలో లేచి మాట్లాడాలని కొంచెం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి అనుకుంటా. బోధకుడా, నిత్య జీవం వాసుడు నేనేమి చేయమని ఆయన అడిగినాడు. ఆ తర్వాత అందుకు ఆయన ప్రభువైన యేసు ఇంతే కదా మీ దేవుడు మిమ్మల్ని అడిగేది అని ఉందన్నమాట బైబిల్ చెప్పేది. రెండు వాగ్దానాలే మెయిన్. మనం నెరవేర్చాల్సిన మన బ్రతుకులో రెండు. ఒకటి, మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని. తర్వాత అంటాడైనా
37వ వచనం. అందుకు యేసు నీవును ఎలాగా నిన్ను వలె నీ పొరుగు వారిని నీవును అలాగ చేయవయ్యా. నీకు ఉద్యోగం ఉంది, నీకు బట్ట ఉంది, నీకు భోజనం ఉంది, ఇల్లు ఉంది, పెళ్ళము పిల్లలు అందరూ ఉన్నారు. నీకు లేదు ఒకటి చెప్తున్నాను, నేను దేవుణ్ణి ప్రేమించడం తెలీదు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడం తెలీదు నీకు. కాబట్టి అంటూ ఆయన అన్నాడండి, నాలాంటి బుద్ధి లేని వాడికి అర్థం కావటానికి ఉపమానం చెప్పినాడు ఆయన. ఎన్నో వచ్చినావు. ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి పరప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతను చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడు అక్కడ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతను పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెలో ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వారి మీద ఎక్కించి ఒక పూటకోలు అని ఇంటికి తీసుకొని పోయి అతను పరామర్శించాడు. చాలండి. కాబట్టి అతనుకు అర్థం కావటానికి, మనకు అర్థం కావటానికి ప్రేమించడం అంటే ఏంటో, నీ పొరుగువాడు ఎవడో అనేది అర్థం కావటానికి ఒక దృష్టాంతాన్ని అని వివరించి చెప్పినాడు. ఒకనాడు ఒకానొక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళినాడు అని రాయబడింది. యెరూషలేము అనేది ఎత్తైన పర్వతాల మధ్య ఉంది. అన్ని పర్వతాలు ఉంటాయి యెరూషలేములో. పర్వతాల మధ్య కొంచెం సాలీలు, పర్వతాల మీద కూడా ఇల్లు ఉంటాయి. అవి ఆ యెరూషలేము పట్టణాన్ని చూసే భాగ్యం నాకు కూడా ఇచ్చాడు ఆయన ఒకనొక రోజు. కాబట్టి అలాగున అసలు యెరూషలేములో ఉన్న వ్యక్తి యెరికో శపితమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే శపించబడింది. మోషే కాలంలోనే ఆ ప్రాంతము శపించబడింది. యెరికో ప్రాంతం కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఈ జరగకపోరం. ఇప్పుడు కూడా పాడు దెబ్బలాగా ఉంటుంది. యెరికోని కూడా చూపించాడు మాకు ఆ రోజు గైడు, మమ్మల్ని నడిపించే వ్యక్తి. అయితే యెరూషలేములో ఉన్న వ్యక్తికి యెరికోకు వెళ్ళవలసిన అవసరం లేదు, వెళ్ళాడు. దేవుని యొక్క ఉద్దేశం మనందరి పట్ల దేవుని చిత్తంలో ఉండాలన్నది, దేవుని సన్నిధిలో ఉండాలన్నది. నా నిమిత్తము నేను నిలిచిన జనులు నా స్తోత్రమును అంటే ఆయన కొరకు భూమి మీద ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనుషుడు తంత్రగొట్టువాడు, మాయగాడైపోయాడు, మాయలేడులు అయిపోయింది. అందరూ కూడా ప్రతివాడు తనకిష్టమొచ్చిన మార్గానికి మళ్ళీపోయినాడు, ఇష్టమొచ్చిన మార్గానికి వెళ్ళిపోయినాడు. కాని మార్గానికి వెళ్ళిపోయినారు. ఉండవలసిన ఆ పట్టణంలో, ఆ స్థలంలో, అవును ఇప్పుడు మాత్రమే కాదు తప్పిపోయిన వాళ్ళు, మనం ఇక్కడ ఉన్నవారు, కృప ద్వారా వారు ఇక్కడికి స్థలానికి వచ్చిన తప్పిపోయిన అనేకులు మన చుట్టూ ఉన్న కోట్లాది మంది, లక్షలాది మంది మార్గమును విడిచిపోయినారు. గొర్రెల వలె త్రోవ తొలగిపోయినారు. అయితే ఈ మార్గము తొలగిపోయిన మానవ జాతిని తిరిగి మార్గంలో ప్రవేశపెట్టాక వీలుగా యెరూషలేములో ఉండాలి. మన పితరుడు ఉన్నాడే ఆదాము, హవ్వలు, వాళ్ళు కూడా ఎక్కడ ఉండాలని దేవుడు ఉద్దేశించినాడు? ఈ పర్టికులర్లీ మేడ్ ఇట్, ప్రత్యేకంగా దాన్ని సృష్టించినాడు. దేన్ని? ఏదేను తూర్పున ఉన్న ఆ భాగంలో అట్టండి ఏదేనని ఒక తోటను నాటి ఆ స్థలం ముందు వీరిని ఉంచాను. ఏదేనగా నిత్యము ఆనందించుట, ఆనందము లేక సంతోషం అని అర్థం. అయితే కుతంత్రాలు కలిగిన మరొకడు, కుయుక్తి కలిగిన మరొకడు ఆ స్థలంలో దాగి ఉన్నాడు. వాడిని ఇట్లా మోసపోతారని తెలిసి ఉండి 3వ అధ్యాయంలో ఈ విషయాలు ఉన్నాయి. ఆదికాండం 3వ అధ్యాయంలో వద్దులేండి, అవసరం చదువుతురు కానీ. కాబట్టి అమ్మా, అయ్యా, మై డియర్ చిల్డ్రన్, ఆదాము, హవ్వ, మీరు ప్రతి వృక్ష ఫలమును తినవచ్చు కానీ ఈ యొక్క ఫలమును మీరు తినకూడదు. కానీ అక్కడ తర్వాత 5-6 వచనాలు కావాలంది. అది ఎక్కడెన్నో వచ్చిన 4వ వచనంలో ఆగండి, మీరు చావనే చావు, తర్వాత ముందుకు వెళ్ళి కొంచెం 5 అనుకో ఆగు. ఇది 5వ వచనం, 5వ వచనంలో ఉందండి. 3వ అధ్యాయం 5వ వచనంలో
ఒకడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడాడు. ఆనందించండి, సంతోషించండి. ఈ లోకమంతా, సృష్టి అంతా మీదే. మీరు భూమిని నిండించండి, ఏలండి, అభివృద్ధి చెందండి, ఫలించండి అని అన్నాడు. అన్ని ఆశీర్వాదాలే. మనకు తెలుసా విషయం? ఆ రోజున మృగాలు, క్రూరమృగాలు అన్నీ కూడా వనంలో ఉన్నాయి. అవన్నీ సింహాలు, పులులు, క్రూరమృగాలన్నీ ఉన్నాయి. కానీ ఏదియూ ఈ ఆదాము హవ్వలకి హాని, మనుషుని యొక్క భయం వాటికున్నది. ఈ రోజుల్లో వాటి యొక్క భయము అనుకున్నది రివర్స్ అయిపోయింది అనమాట అండి. మనుషుడు పాపం చేయడం ద్వారా చిన్న కీనీడలో అటు వెలుగు ఉండి లేనట్టుగా ఉంటుంది. కీనీడ అంటాం కదా, దాంట్లో తాడు ఉందనుకోండి, ఇంకేముంది, ఉరుకుతాం, అంతా జంప్ చేసి ఉరుకుతాం. అది చీకట్లో ఏమనుకుంటుంది అంతగా. ఆ కాలంలో ఏదేనులో ఉన్న ప్రియులకు వీరిని బట్టి, ఆదాము హవ్వను బట్టి మిగిలివన్నీ భయపడేవి అనమాట. అంతటి కృపను అనుభవించిన ఆదాము హవ్వలు ఈ దుష్టుని యొక్క దేవుని స్వరం విన్నారు. అటుపైన మరొక స్వరం కూడా విన్నారు. 5వ వచనంలో ఏమన్నారు? 5వ వచనం అమ్మ, అంతేనా? మొదటి నుంచి అదే ఉందా? సర్పం, అదే మాట కావాలి. సర్పం అంటుంది మీరు ఇది మీరు తిని దినమున చస్తారని చెప్పాడు దేవుడు. సర్పం అంటది అలాగా. ఈవిడి గారికి పొరిగింటు పొల్ల గోంగూర చాలా రుచి. పొరిగింటోళ్ళి మనకి పినిగారిస్తే, పెద్దమ్మగారిస్తే. అలాగే ఈవిడ కూడా పక్కోడు ఎవడో వచ్చి మాట్లాడి చెవిలో ఊతుంటే మీరు తిని తినమన చావనే. అంతేకాదు, ఇంకేంటి అమ్మా, మీ చావరు. రెండవది మీ కనులు తెరవబడును. అబ్బా, 3వ ఆశీర్వాదం మీకు దేవుని తెలియదు అని చెప్పాలని. నిజమా? కుతంత్రం అంటే ఇదే అనమాట అండి. ప్రియ సహోదరి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందకుండా మందిరంలో ఉన్న మనల్ని కూడా అడిగించేవాడిగా ఉంటాడు, త్రోసివేసేవాడిగా ఉంటాడు, లాగివేసేవాడిగా ఉంటాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మద్దు పెట్టుకుంది కానీ మీ చెల్లిని, వరలక్ష్మి యొక్క కొడుకు థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. పిల్లలకి ఆడుకోవడం తెలుసు. ఓకే, కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాల నుండి ఎలా లాగివేయబడినాడు, అలాగే దేవుని యొక్క ఎలాగున అప్పుడు ఏం చేసి జరిగింది? ఆ ఆదాము కాని పని చేయటం ద్వారా అది ఆ ఫలము కనులకు ఏముందయ్యా? తర్వాత ఉంది కనులకు నో అది అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది, చూచింది అంటే కనులకి బాగా నచ్చింది. మనకు కూడా అంతే, కంటికి బాగా ఇంపుగా కనపడాలి. దృష్టి ద్వారా పాపం చేస్తాం. మొదటిగా మనం ఆహారమునకు ఇలాగున కాని పని చేసినప్పుడు దాని ఫలితం ఏమిటంటే వాళ్ళు చచ్చారు, ఆత్మీయంగా చచ్చిపోయినారు. సిగ్గు వచ్చేసింది. అంతవరకు వాళ్ళకి ఏ బట్ట లేదు, ఆదాములకి ఏ బట్ట లేదు, పరిశుద్ధమైన వస్త్రాలు ఉన్నాయేమో, ఆ సిగ్గు అనేది లేదు. కానీ అలాంటప్పుడు వాళ్ళకి సిగ్గు అనిపించు ఏమిటి? కచ్చడాలు, అంజూరపు చెట్టు యొక్క ఆకులు చాలు. కాబట్టి అంతేనా? అక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు తెలుసా? ఆ స్థలాల నుంచి గెంటి వేయబడ్డారు, విసర్జింపబడ్డారని రాయబడింది. తర్వాత వాళ్ళ ఆ స్థలాల నుంచి సంతోషము ఆనందం అంతా పోయింది, శపించబడ్డారు. ఈ భూమి నిన్ను బట్టి శపింపబడుతుందని అదే అధ్యాయంలో తర్వాత చూస్తాం మనం. ఆగండి, అంతా చూడలేము మనం సందర్భాన్ని, మనం ముందుకు వెళ్ళాం ఈ సందర్భంలో. కాబట్టి ప్రియ సహోదరి, ఎలాగున మన పితరుడైన ఆదాము ఉండవలసిన స్థితిలో నుంచి గెంటివేయబట్టాకి చిన్న అవిధేయత ఎలా కారణమైందో, అలాగే ఒకానొక రోజున ఇంకే చూడాలి. ఒకానొక రోజున యెరూషలేము నుండి అందుకే ఏం జరిగింది తెలుసా? దాని ఫలితం దొంగలకు చిక్కినాడు. కొర ప్రాణంతో దొంగలు విడిచిపెట్టి అన్ని దోసుకుని
నీవు నేను కూడా ఆ దొంగలు చిక్కినది, ఆ లోకానికి చిక్కినది ఎవరంటే మనమే. కొర ప్రాణముతో అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను అనుగ్రహించలేని చచ్చిన స్థితిలో ఉన్న మనలను ఎఫ్ఎస్సి 2 అవుతుంది వెళ్ళక్కర్లేదు, ఆ 2-3 వచనాలు ఉంది కదా. అందరూ పాపం చేసి దేవుడు అన్నాను ఏముంది అక్కడ, మీ అపరాధముని చేతను చచ్చిన వారై ఉన్నారు. చాలు. కాబట్టి ఆ స్థితిలో ఉన్న మనలను, కొర ప్రాణంతో ఉన్న మనలను తిరిగి బ్రతికించడానికి, ఆయన సొత్తుగా చేసుకోవటానికి ప్రభువైన దేవుడు ఆకాశం నుండి భూమికి వచ్చినాడు. అందుకే ఇక్కడ మనం ఒక శరణం పాడుకున్నాం. ఏం పాట అది? ఏం శరణం అది? ఇందాక నో వ్యసనాక్రాంతుడుగా వ్యాధినానుభవించి వ్యాధినానుభవించి మౌనము వహించి చాలు. కాబట్టి ప్రభు ఎలాగును మన కొరకు కొర ప్రాణముతో ఉన్న ఆ ఎరుకో దారిలో బట్టలు దోసుకున్నారు, డబ్బు దోసుకున్నారు, ఉన్నదంతా దోసుకున్నారు. కొర ప్రాణంతో ఉన్న మనుషుడిని కొరకు ఒక మనుషుడు వచ్చాడంటండి. ఎవరు వచ్చారు? మొదటగా యాజకుడు వచ్చాడు. మరొక వ్యక్తి ఎవరు వచ్చారు? లేవుడు వచ్చాడు. తర్వాత ఎవరు వచ్చారు? యాజకుడు ఎవరండి? అబ్బో, మతనిష్ట కలిగిన వ్యక్తి. ఇక్కడ కూడా ఉన్నారు మతనిష్ట కలిగిన వాళ్ళు. దేవునికి దశమ భాగాలు ఇస్తారు. ఇక్కడ నేను ఇవ్వనులేండి, అది వేరే సంగతి. దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కృతజ్ఞతార్పణలు ఇచ్చేవారు ఉంటాం, ప్రార్థన చేసేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు ఉంటాం. భక్తికి అన్నీ కూడా యాజకుని యొక్క లక్షణాలన్నీ మనలో కనపడుతున్నాయి. కానీ నీ పొరుగువానికి అక్కర్లో ఉన్నవానికి దేవుని సేవకునికి భోజనం పెడతాం గొప్ప కాదండి, కానుక ఇవ్వటం గొప్ప కాదు. ఐ టెల్ యూ ఫ్యాక్ట్, సత్యం చెప్తున్నాను. ఒక సఫరర్కి, కురూపికి అక్కర్లో ఉన్న కుటుంబాన్ని చూసి ఆదరించాలి, పలకరించాలండి వెళ్ళి. అది ప్రేమ అంటే. ప్రేమ, దయాళుత్వము, మంచితనము, ఇవన్నీ ఒకటే. ఈ ఫలం ఉందా మనకి? ఫలాలు ఉన్నాయి మనకి. మార్గంలో కనిపిస్తారు, ప్రయాణంలో కనిపిస్తారు, ఇరుగు పొరుగు వారు కనిపిస్తారు. ఆ ప్రేమ చూపిస్తుంటే మనం తప్పక మరికొన్ని ఆత్మలు దేవుని మందిరానికి వస్తాయి. ఆ ప్రేమను చూపించుకే దేవుని కానుకలు దేవునికి, కైసరికి దేవుని కానుకలు ఇవ్వండి. కానీ లోకంలో మనం కొంత భాగము నిస్సాయస్థితిలో ఉన్నవాడికి, మనవాళ్ళు కావక్కర్లే, కులవాళ్ళు కావక్కర్లే, మన మతస్థులు కావక్కర్లే. అవి ఎవరికి కావాలి? నాళ్ళకి కావాలి, వాళ్ళకి కావాలి. దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణం అది కాదు. యాజకుడు అని పిలువబడుతున్నాడు కానీ, దేవుని యందు భయభక్తులు గలవాడని పిలువబడుతున్నాడు కానీ, మంచి కొంచెం కూడా లేదు. నాకుందా? రెండో వ్యక్తి లేవీయుడు, అంతే గొప్పవాడండి. యాజకులు మందిరంలో పరిచయం చేస్తారు, లేవులు మందిరం వెలుపల. ఈవిడంతా బైబిల్ కంఠస్థం చేసేస్తుంది. లేవీలు వెలుపల కష్టపడతారు. ఆ యొక్క ఆ పశువులను వధించటం, చర్మము దిగదీయటం, వలవటం, పశువుని చర్మం దిగదీసి ఆ తర్వాత సిద్ధపరిచిన మాంసం కానీ రక్తం కానీ లోపలికి పంపిస్తే యాజకుల పని అది. 2 భాగాలుగా విభజిస్తారు అక్కడ. ఆయన సేవించే ఇద్దరు ఈక్వలే, ఎవరు గొప్పవాడని కాదు. వ్రేళ్ళన్నీ ఈక్వలే. దేని పని అవసరప్పుడు ఆ భాగము వాడబడుతూ ఉంటుంది. ఎప్పుడు అతను కట్టి నేను గొప్పవాడిని కాలు రేగరేకండి, చాలా దేవుని ఎదుట తప్పు చేసిన వాడు అవుతాం. కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరూ లేదు. మరొక వచ్చిన సమరయుడు అనగా దేవుని దూరస్తుడు, సమరయుడు అనగా పాపి అని అర్థం, అవిధేయుడని అర్థం.
కానీ అతడు ప్రేమించాడు పొరుగువాడు. అరే, అయితే ఆ సమరయుడికి మరొక మాట ముందు చేర్చబడింది. ఏంటది? మంచి సమరయుడు, బుద్ధి వచ్చిన సమరయుడు, మారు మనసు పొందిన సమరయుడు, రక్షింపబడిన సమరయుడు. యేసు ప్రభు నిన్ను నన్ను చూసి మంచి సమరయుడు యేసు ప్రభే మన పట్ల. యేసు ప్రభు మన పట్ల మంచి సమరయుడిగా పరమ నుండి విడిచి భూమికే తెచ్చినాడు ఆయన. ఈడు సమరయుడు అన్నారు, ఈడు బయలుజెబూలు అన్నాడు. బయలుజెబూమి యొక్క అధిపతి అన్నాడు. అవునా? బయలుజెబూమి యొక్క అధిపతి వీడు, దెయ్యాల యొక్క అధిపతి అన్నారు. ఎవరిని? యేసు ప్రభు. ఎలా దూషించాలో అలా దూషించారు. ప్రియ సహోదరి, ఒకనాడు దేవుని చిత్తంలో ఉండవలసిన ఆదాము హవ్వలు తప్పిపోయినప్పుడు, వారి యొక్క సంతానం మనం కూడా మార్గం తప్పినప్పుడు, మనల్ని రక్షించడానికి మంచి సమయుడిగా పరమను విడిచి భూమికి హెచ్చించిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కొరగాని, నువ్వు కొర ప్రాణంతో ఉన్నావు, నువ్వు చావ సిద్ధమై ఉన్నావు. అది దాని అర్థం. కొర ప్రాణం అంటే అంతేనా? చావటానికి సిద్ధంగా. యేసు ప్రభు నేను నమ్ముకోలేదా? మారు మనసు లేదా నీకు? గుడికి వెళ్తున్నాం యాజకుడిలాగా, లేవీలాగా దేవుని పనుల్లో పాలు పొందుతున్నాం, కానీ హృదయం దేవునికి ఇవ్వలేదా? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడును ఎందుకు పిలిచావు? నా దగ్గర రాకాయ నువ్వు. కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది అలాగున్నారు. మార్పు లేని బ్రతుకుతూ ఉన్నామా? బోధించే నేను, మీరు, ఎవరైనా, మనలో ఇంకెవరైనా దేవునికి అవిధేయులు ఉంటే ఇప్పుడైనా ప్రభువా పాపిని దయతో నన్ను క్షమించేయ. ఎంతకాలం స్వస్థత కొరకైనా దేవుని మందిరానికి వచ్చేది? మేలు కొరకైనా దేవుని మందిరం? నో. మొదటిగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. అటుపైన అన్నీ ఇస్తాడు ఆయన. దేవుడు అన్నీ ఇస్తాడండి. ఆయన నమ్ముకోండి మొదటిగా. హృదయంలో చోటివు, వేషధారిలాగా ఉండద్దు. హృదయంలో చోటివు నువ్వు. ఆయన ప్రభు, ఆయన తప్ప మరో దేవుడు లేడు. నేను ఒక్కడనే దేవుడును, నేను తప్ప మరో దేవుడు ఉన్నట్టు నాకు అని బైబిల్లో యెషయా గ్రంథం ఎన్ని మార్లు రాయబడదు. నేను తప్ప కానీ వీళ్ళకి తెలుసు, దేవుడికే తెలియదు మరో దేవుడు ఉన్నట్టు. నీకు మాత్రం తెలుసు 3 కోట్ల దేవుడు ఉన్నట్టు. సిగ్గుమాలిన బతుకు ఇది. కాబట్టి ప్రభుడా మంచి సమరుడిగా వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మనం మంచి సమరుడి ద్వారా ఉద్ధరింపబడ్డ ఎంత మేలు చేశాడు. అట్టి స్థితిలో ఉన్న మనము ఏం చేయాలంటే తిరిగి ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. ప్రేమ చూపించాలా. ప్రేమ, దయ, మంచితనము, సాత్వికము. అవునా? అదే దయ అంటే దయాళుత్వం. షార్ట్కట్. దయాళుత్వం అంటే దయాళుత్వం లేక దయ. కాబట్టి అవి మనం కలిగి ఉండాలని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అతను చూసి జాలిపడినాడు. దయ, జాలి ఒకే, కనికరం ఇవన్నీ పర్యాయ పదాలు. దగ్గరికి వెళ్ళి అతని కొరకు కొంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు. కొంత డబ్బు, నూనె, ద్రాక్షారసము మరో చోటికి పుట్టకున్న వాని యొక్క ఇంటికి తీసుకెళ్ళాడు. అతను ఆదరించండి, నేను వస్తాను మరలా. కొంత డబ్బు ఇచ్చాడు, మళ్ళా వచ్చి డబ్బులు ఇచ్చాడు. ఎవరో కాని వ్యక్తికి ఇవన్నీ చేస్తున్నాడు. మనమును దేవుని బట్టి కొంత ఎలాగున ప్రేమ అనేది మన లక్షణమైతే, మన బ్లడ్లో ఉంటే డెఫినెట్గా తప్పక మరికొన్ని ఆత్మలు రక్షింపబడతాయనేది సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు అటుపైన నీకు నిత్యజీవం. నీ పొరుగువాని పట్ల ఎట్లాంటి ప్రేమ చూపిస్తే అటుపైన నీకు నిత్యజీవం. నిత్యజీవం పొందడానికి నేనేమి? నిత్యజీవం కావాలి. నిత్యరాజ్యంలో పాలు పొందాలంటే మొదటిగా నువ్వు దేవుని ఎరగాల. రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఇది మనం చేయటానికి సిద్ధంగా ఉండాలి. రెండవ తలంపు చూసుకొని మనం బలలో పాలు పొందాం. ఇది ఆత్మ ఫలములలో ఒక భాగం అనుకుందాం. ఫలం ఒకటి, ఆత్మ ఫలము. అటుపైన సంతోషము, సమాధానము, విశ్వాసము, ఆశానిగ్రహం, సాత్వికం ఉందా లేదా? ఇక్కడ ఇందాక సాత్వికం మనం చూడలేదు. కాబట్టి ఇక్కడ సంతోషము, సమాధానము, విశ్వాసము, సాత్వికము, ఆశ. 5. ఈ 5 కలిపి ఒక భాగం. అర్థమవుతుందా? టైటస్, నిద్రపోతున్నావా? ఏం చూసావు ఇప్పటి వరకు? పొరుగువాడేవాడు, మన పొరుగువాడేవాడు. కాబట్టి పొరుగువాడు అక్కర్లో ఉన్నవాడు, బాధల్లో ఉన్నవాడు, ఆశించేవాడు, అవసరం వచ్చి అడిగేవాడు వ్యక్తి.
అడుగుతున్నాడు సందర్భానుసారం. కాబట్టి కేవలం మందిరానికి వచ్చి వెళ్ళటం కాదు, కానీ దేవునికి పరిచర్లో ఉన్న మనం ప్రభు పిల్లలుగా ఆయా ఉన్న స్థలాల్లో ఆమె మనం ఈ దేవునికి సాక్షులుగా ఉండాలి. సమరయ స్త్రీ ఆ స్థలంలో సాక్షిగా ఉంది. తనున్న స్థలంలో ఎంతో సిగ్గుపడే పరిస్థితిలో తన కొండను విడిచిపెట్టింది. ఎంత ధైర్యం అండి ఆవిడికి. అందరికీ తన ముఖము చూపించడానికి ఇష్టపడలేని ధైర్యం లేని ఆ స్త్రీ, మిట్ట మధ్యాహ్నం నీళ్ళకు వచ్చిన ఆ స్త్రీ, సిగ్గుకరమైన జీవితం జీవిస్తున్న ఆ స్త్రీ యేసు ప్రభుని హృదయంలో ఎప్పుడైతే వచ్చిందో అదంతయు పాతిపెట్టబడింది. గతమంతా పాతిపెట్టబడింది. ఇప్పుడు నూతన సృష్టిగా చేయబడింది. ధైర్యం వచ్చింది. అయ్యా అమ్మా, నేను చేసినవన్నీ, ఎంత ధైర్యంగా చెప్పింది, నేను చేసినవన్నీ 5 భర్తలతో జీవించాను కదా నేను. ఎలా చెప్పేశాడు ఆయన? నా బతుకంతా బండారం అంతా బయట పెట్టాడు ఆయన. నాతో చెప్పిన ప్రభుని చూపిస్తాను రండి. సిగ్గుపడలేదు. తర్వాత ప్రభు నమ్ముకున్న తర్వాత సిగ్గుపడక్కర్లే మనం, కాని దాని గురించి సిగ్గుపడాలి. అందుకే సిగ్గుపడుతూ మిట్ట మధ్యాహ్నం వచ్చింది. ప్రభు నమ్ముకున్న తర్వాత సిగ్గుపడలేదు. ఇతరులకు బోధించింది. ఇశ్రాయేలు చిన్నది దాస్యంలో ఉన్నది, పరాయింటికాడ ఉంది, బందీగా ఉంది, చెరలో ఉంది. కానీ తన హృదయం నెమ్మది లేదు. కూడి దొరుకుతుంది, గుడ్డగొడిచ్చి ఉంటాడు సైన్యాధిపతి ఇంట్లో. తన హృదయం నెమ్మది లేదు. ఏ విషయంలో? సువార్త చెప్పే విషయంలో. సువార్త చెప్పకుండా అయ్యో సువార్తను ప్రకటించినాడా నాకు ఆ లేఖనం గుర్తొస్తుంది. నా ప్రభువుని కనుక వీళ్ళ జ్ఞాపకం చేసుకుంటే, వీళ్ళకి డబ్బు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి వీళ్ళకి, కానీ శని ఉంది ఇంట్లోనూ. ఈ మనుషుడు వ్యాధిగ్రస్తుడు అని చూసి జారిపడింది. దయాళత్వం కలిగిన బిడ్డ, ప్రేమ కలిగిన బిడ్డ. ఆ బిడ్డ డబ్బులు ఇవ్వలేదు. చేయవలసిందని కొంచెమైనా మనం చేయగలిగి ఉండాలి. మన మధ్య ఎవరైనా రోగిగా ఉంటే ఎవరినైనా పలకరిస్తున్నాం, మనం ఒక ఇంటిని దర్శిస్తున్నాం. కొంచెం ఏమైనా ఎదపగలమా? అమ్మ నీ అక్కరేంటి చెప్పు. నా లేములో నుంచి, కలుపులో నుంచి కాదు, లేవులో నుంచి ఇస్తారు చాలామంది. అది దైవికమైన స్వభావం. ప్రక్కనున్న పొరుగువాడు పట్ల మనకున్న స్వభావం. ఈ కీర్తనోళ్ళుకి కొంచెం నేర్చుకోవాలి. కీర్తనోళ్ళు వెలగలిగిన బట్టలు, మంచి వస్తువులు మనకేనా? కొంచెం పాలు ఇవ్వకూడదా? చూడసా బలిపిల్ల ఎంతమంది ఉన్నారు అట్లాగా. పొరుగువాని పట్ల ప్రేమ చూపించిన వాడు. ఏమీ లేకపోయినా నోటి మాట భారం ఉంది ఆ స్త్రీకి. బతుకు మారిందా? ప్రభు బిడ్డవా నువ్వు? ఈ కార్యాలు పూనుకో. ఇక్కడ ప్రేమలో మరొక భాగం ఏమిటంటే, ఆత్మ ఫలంలో మరొక భాగం ఏంటంటే సంతోషము, సమాధానం. చాలు సంతోషం. రండి ఎఫెసీయులు పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 8-9 వచనాలు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడక విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఆనందించు. సంతోషము విశ్వాసికి నిజమైన సంతోషము కలిమి విచ్చరించినప్పుడు కాదు. నెల మొదటి వారంలో డబ్బులు వస్తాయి. సామాన్యుడైన అటెండర్కి వస్తుంది, అధికారికి వస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కూడా వస్తుంది. నిమ్మగడ్డ రమేష్ గురించి అందరూ తెలుసు అనుకుంటా. కాబట్టి గవర్నర్ దగ్గర ఇంచుమించు అంత హోదా కలిగినట్టు ప్రస్తుతం ఈ నెలాఖరు వరకు 4 రోజులు ఉంటుంది అతని యొక్క బ్రతుకు ఆ పొజిషన్లో. కాబట్టి అట్లాగా ప్రతి ఐఏఎస్ ఆఫీసర్కి వస్తుంది, ఆ టెండర్ కూడా వస్తుంది. అప్పుడు సంతోషం ఉంటుంది. ఆ పచ్చ కాగితాలు, తెల్లటి కాగితాలు మెలమెల మెరిసిపోయేవి. కానీ ప్రియ సహోదరి,
డబ్బును బట్టి సంతోషించేది కాదు మన యొక్క జీవితాలు. ప్రభు పిల్లలుగా ఎప్పుడు సంతోషమో తెలుసా? ఇది బోధకు వరకే కాదు, మన జీవితంలో మీ విశ్వాసం ఫలము. ఇక్కడ ఫలం అని అన్నాడా లేదా? ఫలం అండి అది. సంతోషం అనేది ఏంటి? ఫలం. అది ఇట్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ ఫలం. ఫలం ఏంటంటే ఆత్మరక్షణ పొందొచ్చు, చెప్పన అసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారమే. ఎన్ని పాటలు గుర్తొస్తాయో నాకు. సంతోషమే సమాధానం. మొన్న గిడియోని గారు పాడేస్తున్నారు. ఆయనకి అర్హత లేదా ఏంటి? ఆయన కూడా ఇక్కడ సండే స్కూల్ యూత్ మీటింగ్లో అనుకుంటా నేర్పించారు, ఆ పాట పాడారు. ఆయన పాడారా? ఈ పాటే సంతోషము. అది వేరు, రెండు ఉన్నాయి ఈ పాటలవి. కాబట్టి మెట్టుకు రియల్లీ ద హ్యాపీనెస్. ఒక దైవజనుడు దేవుని మహిమలో పిలువబడ్డాడు. ఆయన పేరు వాకింగ్ బైబిల్, నడిచే బైబిల్ ఆయన పేరు. పొట్టిగా ఉంటాడు, 4 అడుగులో ఉంటాడు, మహా గొప్ప జ్ఞాని. ఆయన నల్లగా ఉంటాడు. నల్లగా ఉన్న వ్యక్తులను తొమ్మవద్దు అంటారు, నిన్ను కూడా. లోకుగా ఉన్న వాళ్ళు ఎవరిని అన్నానులేండి. కాబట్టి చాలా కానీ అమెరికా కానీ ఇతర దేశాలు, ప్రపంచం అంతా తిరిగాడు ఆయన. ఆయన ఎలా, నేను విన్నాను ఆయన వాక్యం, ఎప్పుడో విన్నాను. ఆ డెఫినేషన్ చెప్పాడు ఆయన. హ్యాపీనెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద జాయ్, జాయ్ డిఫరెంట్ ఫ్రమ్ ద హ్యాపీనెస్. హ్యాపీ అనేది వేరు, జాయ్ అనేది వేరు. జాయ్ అంటే ఆనందము, హ్యాపీనెస్ అంటే సంతోషం. హ్యాపీనెస్ హ్యాపెండ్ వెన్ ద థింగ్స్ ఆర్ ఫేవరబుల్. పరిస్థితులన్నీ అంటే నేను ఇప్పుడు చెప్పాను, ఉద్యోగం ఒక కష్టపడిన వ్యక్తికి నెలా జీతం ఎందుకు 600, 700, 800 వస్తున్నాయి. తాపి పనికి వెళ్తుంటే ఆడవాళ్ళకి 500 అనుకుంటా. ఎంతమ్మా ఆడవాళ్ళకా? మగవాళ్ళకి 7, 8, ఆడవాళ్ళకి 500 రూపాయలు. 100 రూపాయలు రావటమే కష్టం ఒకప్పుడు, ఈ రోజులు 500. ఎన్ని రోజులు మాంసం చేపలు తినవచ్చు. మెట్టుకు ఆ డబ్బులు దొరికినప్పుడు ఉన్న సంతోషం ఉంది. సాయంకాలం కానీ ప్రతిరోజు ఇస్తున్నారు అనుకోండి, అమ్మా ప్రతిరోజు 500 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, 5 రూపాయలు పచ్చకాయతో అందాం. ఆ నెల మొదటి 2-3 తారీఖులు వచ్చిన జీతం కంటే మనం కష్టపడినప్పుడు ఏదైనా సరే, తోపుడు బండి ఉంది, ఆ తోపుడు బండి మీద పళ్ళు కాయగూరలు అమ్ముతారు. కొన్ని వందలు తను చూసినప్పుడు కళ్ళతో సంతోషమే కాదా? ఎలా తలుపుతావేంటి? కష్టాన్ని లెక్క చేయరండి. కష్టం అంతా ఎగిరిపోద్ది. ఏం చూసినప్పుడు సంతోషం? డబ్బులు, కష్టానికి ఫలము దొరికినప్పుడు. ఫలము అది హ్యాపీనింగ్స్ అంటే డబ్బు దొరికినప్పుడు, ఉద్యోగం దొరికినప్పుడు, సుఖం దొరికినప్పుడు అది హ్యాపీనెస్. కానీ అయ్యా ఇంకొక సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనందం ఉందే అది నిత్యం ఉంటుంది. బికాజ్ ఆఫ్ గాడ్ అండ్ లార్డ్, దేవుని వల్ల మాత్రమే ఆనందం. ఫిలిప్పీ 4:4 ఉంది, ఆనందించుడి. ఇట్ ఈస్ ఎలాగో తెలియదండి, ఇది అనుభవించాలి మనం. నాట్ బై ప్రీచింగ్, బై హీరింగ్. యోబంటాడు, యెహోవా ఇచ్చెను. ఎన్ని ఆ అధ్యాయంలో అయ్యా, ఆ అధ్యాయంలో ఎన్ని నష్టాలు. 7 కొడుకులు, 3 కూతుర్లు, గొర్రెలు, గొడ్లు, గోదాములు అన్నీ కూడా కాలిపోయినాయి. తల గొరించుకున్నాడు, బూడిద పోసుకున్నాడు తల మీద, బట్టలు చింపుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. యెహోవా ఇచ్చెను. దట్ ఈస్ కాల్డ్ ఆనందం. ఆనందం కాలు తెగిపడిపోయినప్పుడు, ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు, ఒకరి యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు అంత తేలికేం కాదు ఇది ఆనందం అనేది. కాబట్టి ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, అమ్మా మహిమాయుక్తమైన సంతోషం గలవారమై ఆనందిస్తాం. ఎప్పుడు? రక్షింపబడినప్పుడు. రక్షింపబడిన తరువాత కూడా, రక్షణ పొందిన వారందరికీ ఇది ఉంటుంది. అంటే కొన్ని క్షణాలు ఇది మనల్ని కదిలిస్తాయి పరిస్థితులు, మన బిడ్డలకున్న బాధలు,
వ్యాధులు మనం కదిలిస్తా అయినను నాన్న. ఏం చెప్పాలి మనం? నాన్న ఏం చెప్తావు వ్యక్తికి, బాధపడే వ్యక్తికి? అటు చూడు, అటు చూడు, అటు చూడు. నన్ను చూసుకుంటే నాకు బాధే. బాహ్య పురుషు కృషించిపోతున్నాడు. అటు చూడు. యోబు ఎటు చూశాడు? దేవుని చూశాడు. సిలువ మీద ఉన్న దేవుని చూడు. ఎవడైనా నన్ను వెంబడింపగోరినాడో వాడు తన సిలువను ఎత్తుకుని అనుదినము. ఎలా సాధ్యమంది? మందనకు వస్తున్నా సిలువ కలిగి ఉన్న అందరూ మెడలో వేసుకోండి అంటే అనుదినం సిలువ మోస్తున్నట్టుంటుంది. అదే మెడలో వేసుకునే సిలువ ఏంటి? అనుదినం శ్రమను అనుభవించడం తేలిక. సైకిల్ మీద రావాలంటే బాధ. ఆరాధనకి బండి కావాలి, ఒకటి బండి ఇవ్వాలి నాకు. ఎంత సుఖపడిపోతున్నాం మనం. రాఘవపురం నుంచి ఎక్కడికి 30 ఎన్ని మైళ్ళు దూరం వెళ్ళారండి? ఎన్ని మైళ్ళు నడిచేవారు గతంలో ఆరాధన కొరకు. శ్రమలో కూడా ఆనందం ఉంటుందండి. ప్రభువులో రక్షణ పొందిన వాళ్ళకు ఈ ఆనందం ఉంటుంది. కాబట్టి నీవు నేను కూడా ప్రభువులో ఆనందించేవారిగా ఉంటామని, సంతోషించేవారిగా ఉంటామని. పర్యాయ పదాలు సంతోషము, ఇది ఆనందం అనేవి. కాబట్టి ఇక్కడ ఆనందం అనేది నిజమైనది. కానీ అయ్యా అమ్మా, ఒక రాజ్యం సంపాదించడం తేలికే, ఆస్తిని సంపాదించడం తేలికే, పిల్లల్ని సంపాదించుకోవడం తేలికే, భర్తను సంపాదించుకోవడం, భార్యను సంపాదించుకోవడం పెద్ద కష్టమేం కాదు. భర్త దొరకడా, భార్య దొరకదా, అవి తేలికే. ఏం భయపడద్దు. పెళ్లి కావాల్సిన లేట్ అయితే ఏం భయపడద్దు. ఆయన ఉన్నాడు మనకి. గర్భఫలాల కొరకు కూడా ప్రభుత్వం తప్పక ఇస్తాడు. ఎలిజబెత్ జకర్యాలు జ్ఞాపకం చేసుకునే దేవుడు. అయితే ప్రియ సహోదరి, దేవుడిచ్చే గొప్ప ఆనందం సంపాదించుకుందాం, సంతోషం సంపాదించుకుందాం, మనం సంతోషం సంపాదించుకుందాం. కీర్తన గ్రంథము 1-2 మాటలు చూసుకుని ముగించుకుందామా? కీర్తనలు 4వ అధ్యాయం, కీర్తనలు 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాడు సంతోషము కంటే అధికమైన సంతోషము లేక ఆనందము. అంటే ఇక్కడ ఏదో ద్రాక్షారసము పేపాలు నిండుగా వచ్చేసింది. 6 నెలలకు 3 నెలలకు వస్తుందేమో ద్రాక్ష పంట. మరి ఖర్జూర పంట సంవత్సరానికి వస్తుందేమో, లేదా 6 నెలలకు వస్తుందో, బహుశా సంవత్సరానికి ఒకసారేమో. సదా సంతోషం. మనం ఇప్పుడు చూస్తాం, కూలీకి తాపి పని చేసిన వాడికి రోజు కనుక జీతం ఇస్తే జీతం చూసినప్పుడు సంతోషం. కూరగాయల బండి అమ్ముకుని తోపుడు బండి మీద వెళ్ళే వ్యక్తికి డబ్బు చూసినప్పుడు సంతోషం. ఈ మనుషుడికి కూడా ద్రాక్షారసము, ధాన్యము, ద్రాక్షారసము వచ్చింది, ఇంటికి వచ్చేసింది. ఆ ధనవంతుడు ఏమన్నాడండి? తినుము త్రాగుము. నో 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 ఈ వ్యక్తి వేరు, డిఫరెంట్ వ్యక్తి ఇతను. అంతకంటే సంతోషం, అధికమైన సంతోషం నీవు నా హృదయంలో. దేవుని బట్టి ఆనందం అండిది. ఓ ప్రియ సహోదరి, దేవుని యందు అలా ఆనందిస్తున్నావు. దేవుని యొక్క పాటలు వింటే చాలు, గొప్ప ఆనందం ఉంటుంది మనకి. ఒక పాట పాడు హృదయపూర్తిగాను, అన్నీ మర్చిపోతాం, బాధను మర్చిపోతాం. బాధలాగా ఉంటుంది. బాధను అధిగమించి ముందు నిలబడేవాడు నేను కూడా. నా దృష్టి ప్రభు మీద, నా దృష్టి ఇట్లా పెట్టినప్పుడు నాలో ఉన్న బాధ ఫర్ సమ్ టైం, కొంతవరకు నేను దాన్ని మర్చిపోతున్నాను. కాబట్టి ఈ వ్యక్తి ఇక్కడ వాటి ద్వారా పొందే సంతోషం, ఆనందం కంటే అధికమైన, వాటి ద్వారా పొందే దానికంటే అధికమైన, అందుకని నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండినను. రూతు ఒంటరి అయిపోయింది. యవన కాలంలో భర్తను కోల్పోయింది. షీ ఈజ్ హ్యాపీ, రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. దీనికి సిగ్గుందా అని ఉంటారు మోయాబీలు అందరూ కూడా. ఆడు చచ్చాడు, కట్టుకున్నవాడు. మామగారు చచ్చాడు, బావగారు చచ్చాడు,
ఇవన్నీ శాపనాకారాలు, ఆ మోయాబీలు అన్నారు, నాకు వినపడ్డాయి కూడా అన్నారు. పూరే ఇవన్నీ చాలా అన్నట్టు ఆ ముసలిదాన్ని చెంగు పట్టుకుని వెళ్ళిపోతుంది ఏంటిది? దారంటే చూసిన వాళ్ళంతా కూడా ముసలిదాన్ని పోని ఏమైనా పడుచు అత్తగారు కావడం కాదే. ఆవిడ కూడా అంది, అమ్మ నేను నా గర్భాన్ని పిల్లలు పుడతారా ఇంకాను నువ్వు చేసుకోవటాకేనా అందా లేదా? నేను వృద్ధురాల్ని ఎలా నమ్ముకుందండి ఆమె, ఎలాగ ఆనందించింది ఆ టైంలో ఇంత విపత్కరమైన పరిస్థితులలో. బికాజ్ ఆఫ్ లార్డ్, ప్రభునందు ఆనందిస్తుంది, ప్రభు నమ్ముకుంది, మారు మనసు పొందిన స్త్రీ, రక్షింపబడిన స్త్రీ ఎలా హృదయాన్ని దిట్టం చేసుకుందో, బలపరుచుకుందో నాకే తెలియదు. కానీ నేను కానీ మనం కానీ ఆ పరిస్థితిలో ఉంటే ఏమో, నో నెవర్, అంత సాధ్యపడదేమో. మనం ఎప్పుడైతే ప్రభువును చూస్తామో ప్రభు మనల్ని చూసుకుంటాడు. ఎవరు? అబ్రహాం అన్నాడు, డాడీ, కొడుకు మాట్లాడుతున్నాడు, డాడీ అగ్ని ఉంది, నిప్పు ఉంది, కట్టెలు కూడా ఉన్నాయి ప్రభు. డాడీ నాన్న ఎంత మంచి పిలుపో తెలుసా నాయన, హృదయం ఎంత కదిలింపబడిందో. తన కన్న కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు ఆ మాట్లాడుతున్నప్పుడు ఇంకెలాగా షేక్ అయిపోయాడు, కదిలింపబడ్డాడు. ఏమన్నాడండి? ఆగండి, వాక్యం మనకు తెలుసు చాలు. థ్యాంక్ యూ. యెహోవా ఈరే, యెహోవా ఎక్కడ చూస్తున్నాడు? కొడుకుని చూసుకోవట్లేదు. హెబ్రీయులు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదవండి. 11వ అధ్యాయంలో నో 17 నుంచి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతులలో నుండి మరలా పొందెను. అబ్రహాము ఆ మృతులను సహితము లేపుటకు, అబ్రహాము నమ్మిక ఏంటో తెలుసా? నా కొడుకుని బలిచ్చేస్తాను, ఆయన తిరిగి, అరే ఎలా సాధ్యం ఇది? పునరుద్ధానం జీవము నేనని యేసుప్రభు ఏం చెప్పలేదు అక్కడ. అంతకుముందు ఏమైనా లేఖనాలు ఉన్నాయా? కానీ బలమైన విశ్వాసం ఉంది, బలమైన విశ్వాసం ఉందండి. నీకు నాకు అట్లాంటి నమ్మిక ఉండాలి. ప్రేమలో భాగం ఏంటంటే విశ్వాసమేనా? విశ్వాసం, సంతోషము, సమాధానము, విశ్వాసము, అవునా? సాత్వికము మరియు ఆశనికము. విశ్వాసం మన జీవితంలో విశ్వాసం. ఎక్కడ విశ్వాసం ఉంది? బలిచ్చే దగ్గర. శోధింపబడ్డాడు అబ్రహాము, పరిశోధింపబడ్డాడు. ఏమో ఈ పరిస్థితులు గుండా వెళుతున్నాడు. ఇంత కొడుకు దగ్గర ఈ మాటలు చెప్పాడు అనమాట. ఈ మాటలు వినవచ్చును 19వ వచనం చెప్పాడు అనమాట అండి. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తి ఇచ్చిన వాడై తన ఏక కుమారుని అర్పించు కుమారు రీతిగా తన మృతుల్లో నుండి మరలా హీస్ గివెన్, వధించేశాడు. హృదయంలో ఎప్పుడో ఇచ్చేశాడు. అందుకే అక్కడికి వెళ్ళి కట్టెల మీద కాళ్ళు చేతులు కట్టేసి కట్టెల మీద ఉన్న వ్యక్తిని నరికేస్తున్నాడు. ఓ అబ్రామా ఆగు, ఓ అబ్రామా. తర్వాత అంటే ఇందుని బట్టి నీవు దేవునికి. కాబట్టి మనమును ఎట్లాంటి విశ్వాసం కలిగి ఉందాం, ప్రభువులో ఆనందించే వారిగా ఉందాం. అయ్యా అమ్మ, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రేమిస్తున్నామా? ఎంత ప్రేమిస్తున్నావు? ఇక్కడ ఆధిక్యత, మనకి సంఘంలో ఆధిక్యత కావాలి, బయట ఆధిక్యత కావాలి, మన మెప్పు కావాలి. ఎంతగా నేను శ్రమపడతాను దేవుని కొరకు. అన్నయ్య ఒక్కసారి కూడా నువ్వు చాలా మంచిదానివమ్మా, చాలా వందనాలమ్మా అనాలా? తిడతంటే వందనాలు చెప్తారు మీరు, తిడతంటే అలా చూస్తావేంటి? నేను తిడితే అలా ఊరుకోని నేను అంటున్నావా? అలాటప్ప దాన్ని కాదు, అలాటప్ప
మౌనముగా ఉన్నాడనే మాట నన్ను ఇందాక పాడేటప్పుడు హృదయాన్ని కదిలించింది. నేను నా పిల్లలు నా ఎదుట మౌనంగా ఉండరు. చిన్నవాళ్ళు 10, 15, 20 సంవత్సరాలు మౌనంగా ఉండరు. ఆయన దేవుడై ఉండి మౌనంగా బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్న రీతిగా ఆయన కొడుతుంటే, గుద్దుతుంటే, హింసిస్తుంటే, రక్తాలు కారుతుంటే, నేను గుద్దిన వాడేవాడో చెప్పు అంటే మౌనము. నేను వేడుకుంటే 12 సైన్యము ఎంతో సైన్యం వచ్చేస్తాడు ఒకసారి పేతురుతో. ఎందుకు అలా చెవి నరికేశావు? నేను ఏడుకుంటే తండ్రి పంపించరా నా కొరకు? అనేక సైన్యాలు. చక్కటి మాట అది, నేను రిపీట్ చేయలేకపోయాను. దేవునికి అసాధ్యమండి. అప్పగించుకున్నాడు నీ కొరకే, మన కొరకే. మనం ఇలాగ జీవించాలని, ప్రేమ కలిగి జీవించాలని, అన్ని విషయాలు ఆయన చూపించాలనేది ఆయనకు ఉద్దేశం. కాబట్టి ఆత్మ ఫలాలు కలిగి ఉన్నాం మనం. ఆత్మ ఫలాలు ఉన్నాయా? ఆత్మ ఫలం ఉందా మనకి? ప్రేమ, సంతోషము, సమాధానము. మంచి పిల్లలు ఉన్నారు మన అందరిలో, కొద్దిమంది అయినా. మోకరించుతాం, బలలోకి వెళదాం. కొన్ని మాటలు చూడగలిగాను. ఆత్మ ఫలాలు వాళ్ళ దగ్గర ప్రార్థన చేసే సహోదరుడు ముందుకు రండి. కళ్ళు మూసుకుందాం. చిన్నపిల్లలు ఎవ్వరు కళ్ళు తెరవుతా లేదు. కళ్ళు ఎవరైనా తెరుస్తుంటే మొత్తండి, నెత్తి మీద వద్దండి. వాళ్ళు క్రమం ఉండాలి.